సిక్కులు ఎందుకు పాగా కడతారో తెలుసా? పాగా లేదా దస్తార్ సిక్కు మతంలో అత్యంత ముఖ్యమైన గుర్తు. 1699లో 10వ గురు గోబింద్ సింగ్ ఖల్సా సమాజాన్ని స్థాపించారు. ఆయన సిక్కులకు 5 గుర్తులు అంటే 5 కేలను ఆదేశించారు. వీటిలో మొదటిది కేష్ అంటే కత్తిరించిన జుట్టు. ఈ జుట్టును కాపాడటానికి, గౌరవించడానికి సిక్కులు పాగా కడతారు. పాగా కేవలం జుట్టు కప్పే వస్త్రం కాదు, ఇది సమానత్వం, ఆధ్యాత్మికత, గౌరవం, ధైర్యం గుర్తు. గతంలో భారతదేశంలో పాగా రాజులు, ఉన్నత వర్గాలు మాత్రమే ధరించేవారు. కానీ గురు గోబింద్ సింగ్ ప్రతి సిక్కును సర్దార్గా ప్రకటించి అందరూ పాగా ధరించే హక్కు ఇచ్చారు. అంటే అందరూ రాజులే. పాగా ధరించడం వల్ల సిక్కులు తమ విశ్వాసాన్ని, సేవాభావాన్ని చాటుతారు. ఇది జుట్టును శుభ్రంగా ఉంచుతుంది, యుద్ధ సమయంలో తలను కాపాడేది. ఈరోజు సిక్కు పురుషులు, మహిళలు, పిల్లలు కూడా పాగా ధరిస్తారు. నీలం, తెలుపు, నలుపు, నారింజ వంటి రంగుల్లో పాగాలుంటాయి. ప్రతి రంగుకు ఒక ప్రత్యేకత ఉంది. ఉదాహరణకు నీలం విశాల మనసును, తెలుపు స్వచ్ఛతను సూచిస్తాయి. పాగా కట్టడం ప్రతిరోజు ఒక పవిత్ర కార్యం. ఇది సిక్కులను గురు బోధనలతో అనుసంధానిస్తుంది. ఈ పాగా వారి గుర్తింపు, వారి గౌరవం. ఈ కథను మీ స్నేహితులతో పంచుకోండి. సిక్కు సంస్కృతి గొప్పదనాన్ని తెలుసుకోండి.